కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం ఎంతో పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు మంజునాథ స్వామి రూపంలో భక్తుల పూజలు అందుకుంటాడు. ఈ ఆలయం హిందూ మరియు జైన సంప్రదాయాల ఐక్యతకు ప్రతీకగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ధర్మస్థల చరిత్రలో అత్యంత ప్రముఖమైన వ్యక్తులు భీమన్న పెగడే మరియు ఆయన భార్య అమ్మాదేవి బల్లాలి. భీమన్న పెర్గడే ఒక గొప్ప ధర్మపరుడు. అతిథి సేవను ఎంతో పవిత్రంగా భావించే వ్యక్తి. ఆయన భార్య అమ్మాదేవి కూడా భక్తి, వినయం మరియు సేవాభావంతో ప్రసిద్ధి చెందింది. పురాణం ప్రకారం ఒకరోజు ధర్మదేవతలు కలరాహు, కలార్కై, కుమారస్వామి, కన్యాకుమారి వారి ఇంటికి అతిథుల రూపంలో వచ్చి ఆశ్రయం కోరారు. భీమన్న పెర్గడే దంపతులు వారిని ఎంతో భక్తితో, గౌరవంతో సేవించారు. వారి ఆతిథ్యం చూసి సంతోషించిన ధర్మదేవతలు ఈ పవిత్ర స్థలంలో ధర్మాన్ని స్థాపించాలని నిర్ణయించారు. ఆ తరువాత వారి ఆజ్ఞతో కదిరి ప్రాంతం నుండి శివలింగాన్ని తీసుకొచ్చి ధర్మస్థలలో ప్రతిష్ఠించారు. అదే మంజునాథ స్వామి లింగంగా పూజలు అందుకుంటోంది. ఆ తరువాత ఈ ప్రాంతం ధర్మస్థలగా అంటే ధర్మం నిలిచిన పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్వహణ హెగ్డే కుటుంబం చేత శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ విధంగా ధర్మస్థల క్షేత్రం భక్తి, ధర్మం మరియు సంప్రదాయాల ఐక్యతను ప్రతిబింబించే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. మీరు కూడా ఒకసారి ధర్మస్థలాన్ని దర్శనం చేసుకుని మంజునాథ స్వామి ఆశీస్సులను పొందండి.